ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే రాఘవ, ఈ అగ్ని సూర్య ప్రకాశాల అన్నింటినీ కూడా చిద్రూపమని, చంద్రుని జడ తమో రూపాలు అని తెలియు. అంతేకాదు, బాహ్యాకాశమున సూర్యుడు చూడబడిన తోడనే ఈ యొక్క చీకటి అంటే నల్లని వర్ణము కలిగినటువంటి రాత్రి యొక్క అంధకారం అంతా నశించిపోతుంది కదా. అలాగే నిర్మలమైనటువంటి చిత్ సూర్యుడు కనబడగానే సంసార ఉదయము అనేటువంటిది కూడా నశించిపోతుంది. అర్ధరాత్రి యందు చంద్రుడు ప్రకాశించగా సూర్యుని యొక్క ప్రకాశము ఆ చంద్ర రూపమునే స్ఫురించినట్లుగా స్వకీయమైనటువంటి సత్త చేతనే అసత్తులాగా భాషించినట్లుగానే జడమైనటువంటి దేహమునందు చైతన్యము కూడా ఆ తాదాత్మ్యం చేత స్ఫురిస్తూ ఉండినప్పటికీ కూడా స్వసత్త చేత అసత్తులాగానే భాషిస్తుంది, అంటే లేనట్లుగానే తోస్తుంది అని చెబుతూ, ఏది అజ్ఞానముతో నిండినప్పుడు చంద్రమండలము ప్రవేశించినటువంటి సూర్యప్రకాశ రూపమైనటువంటి అగ్ని జలముతో నిండిపోయినటువంటి ఆ చంద్రబింబాన్ని స్ఫురద్రూపమే చేస్తూ ఉన్నది, అలాగే కనబడేటట్లే చేస్తూ ఉన్నది. అంతేకాదు, అలాగే దేహమున జీవరూపముగా ప్రవిష్టమైనటువంటి ఈ చిద్రూపమైన అగ్ని ఈ జీవన పర్యంతము కూడా అహంభావనను ప్రకాశితం చేస్తూ ఉన్నది. ఈ విధంగా పరస్పరము కూడా ఒకదానితో ఒకటి కలియడం చేత, అభేద ధ్యానము చేత సూర్యుని చేత ఉత్పన్నమైనటువంటి ఏ ప్రభామండలమైతే ఉందో అదే చంద్రుడు అగుచూ ఉన్నది. చిత్తు కూడా స్వసన్విన్మయమై మరే తన యొక్క విషయాన్ని మరిచి నేను మనుష్యుడును, నేను చేతనుడును మొదలైనటువంటి స్వకీయమైనటువంటి అనుభవాన్ని అనుసరించి దేహస్థ రూపమే అగుతూ ఉన్నది అని చెబుతూ, క్రియ ఉపాధి లేకుండా కేవలము చైతన్యము అనేది పైకి కనబడదు. దీపము ద్వారా ప్రకాశము ఎరుగబడినట్లుగానే దేహం ద్వారాయే ఆ చైతన్యము అనేటువంటిది తెలియబడుచూ ఉన్నది. అంటే అజ్ఞానము చేత నిండిపోయి చైతన్యము విషయాల వైపుకు తిరగడమే సంసార రూపమైనటువంటి అనర్థ ప్రాప్తి అవుతుంది. అంటే విషయరహితమైనటువంటి చైతన్యమే శుభము. విషయాలు నశించిపోయినటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే శుభము, అదే లాభాన్ని కలిగిస్తుంది, అదే మోక్షమవుతుంది. అంతేకాని అజ్ఞానముతో నిండబడి చైతన్యము ఈ యొక్క దృశ్యమాన విషయాల వైపుకు తిరిగి ఉండడం ఏదైతే ఉన్నదో అదే ఈ జనన మరణ ఉపాధుల యొక్క రాకపోకలతో కూడినటువంటి సంసార రూపమైనటువంటి అనర్థాలను కలిగించే ప్రాప్తి అవుతుంది. ఈ ప్రకారంగా భిత్తి సూర్యప్రకాశాలలాగానే, అంటే గోడ మీద సూర్యప్రకాశం అనేటువంటిది ప్రతిఫలిస్తుంది. అలాగే ఈ యొక్క భిత్తి సూర్యప్రకాశాలులాగానే, అంటే గోడ సూర్యుని యొక్క ప్రకాశము ఒకదానితో ఒకటి కలిసి ఉన్నప్పుడు ఈ దేహము అంటే దేహి యొక్క చైతన్యము అగ్ని అనేటువంటి, అంటే ఈ యొక్క అగ్ని చంద్ర రూపాలై ఉన్నవి అని చెప్పడం. ఎలాగా? దేహము దేహి అన్నట్లుగానే. అయితే ఉపాధి యొక్క నివృత్తి చేత అత్యంతమైనటువంటి ఆనందం ఉద్భవించడము చేత అప్పుడు అగ్ని యొక్క కేవల స్థితి సంభవిస్తూ ఉన్నది. ఇంకా కూడా అత్యంత జడత్వము చేత, అంటే లేకనే జడత్వము లేకపోవడము చేత ఈ జలాదులు యందు శిలాదులు యందు కూడా చంద్రుని యొక్క కేవల స్థితి ఉత్పన్నమవుతూ ఉన్నది. అయితే ఈ ఉష్ణ ప్రకృతి కలిగినటువంటి ప్రాణవాయువు, అంటే ఉష్ణ ప్రకృతి స్వాభావికమైనటువంటి ఉష్ణ ప్రకృతి కలిగినటువంటి ప్రాణవాయువు ఏమై ఉన్నది? అగ్ని రూపమే అయి ఉన్నది.
అలాగనే శీతల ప్రకృతి కలిగినటువంటి అపాన వాయువు ఏమై ఉన్నది అంటే చంద్ర రూపమే అయి కనబడుతూ ఉన్నది. అంటే నీడలాగా లేదు ఎండలాగా ఈ రెండు కూడా అంటే ముఖమనేటువంటి మార్గము చేత వెలయుచూ ఉన్నవి ఛాయాతపాలులాగానే. ఈ శీతల స్వభావమైనటువంటి అందుకే సూర్యుడు చంద్రుడు అని చెప్పబడదు. ఎందుకు అంటే అగ్ని రూపమైనటువంటి సుషుమ్న నాడి, మరి ఎండ అనేటువంటిది పింగళ నాడి సూర్యనాడి, ఎడానాడి అనేటువంటిది మరి చంద్ర శీతలత్వంతో కూడుకున్నటువంటి ఎడానాడి లేదా చంద్రనాడి. ఇవన్నీ కూడా ఈ యొక్క ఛాయా తపాలులాగానే ఎండ నీడల్లాగానే ఈ రెండు కూడా ముఖము అనేటువంటి మార్గమునే కదా కనబడుతూ ఉన్నవి. అంటే శీతల స్వభావమైనటువంటి అపానమున అంటే అపాన వాయువు ఎప్పుడు ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది. అలాగే ఉష్ణ స్వభావమైనటువంటి అగ్నిరూపమైనటువంటి ప్రాణవాయువు ఎలా ఉంటుంది వేడిగా ఉంటుంది. అంటే ఈ యొక్క శీతల స్వభావమైనటువంటి అపాన వాయువు చేత ఉష్ణ స్వభావమైనటువంటి అగ్నిరూపమైన ప్రాణవాయువు ఉన్నది కదా, ఆ ప్రాణవాయువు సత్తను పొందుతున్నది. ఇంకా కూడా అద్దంలో ప్రతిబింబించే ప్రతిబింబం లాగానే అపాన వాయువు అలాగే ప్రాణవాయువు యొక్క సత్తను పొందుతున్నది. ఇలా రెంటికి కూడా ఒకదానితో ఒకటి తాదాత్మ్య స్థితి, అన్యోన్య తాదాత్మ్య స్థితి అనేటువంటిది ఉన్నది. అంటే బాహ్యమున ఉన్నటువంటి గోడ మొదలైనటువంటి వాని యొక్క ప్రకాశమునందు సూర్యుడు ఉత్పన్నమైనట్లుగానే మూలాధారము నుండి మొదలుకొని కంఠము వరకు కూడా అంటే ఆధార స్వాదిష్టాన మణిపూరక విశుద్ధ ఆజ్ఞ అనేటువంటిది అంటే విశుద్ధం వరకు కూడా ఆ పద్మపత్రాల యందు ఉన్నటువంటి పర మొదలుకొని వైఖరి వరకు కలిగినటువంటి వాక్కు యొక్క స్వరూపముకు చంద్రుని యొక్క ప్రకాశన శక్తిని ఇంకా కూడా అనుభవాన్ని చిద్రూపమైనటువంటి అగ్ని మాత్రమే ఉత్పన్నం చేస్తూ ఉన్నది. సృష్టి మొదలు కూడా అంటే సృష్ట్యాది నుండి కూడా మాయాశబలితమైనటువంటి బ్రహ్మ సంవిత్తు ఏ విధంగా ఆ బ్రహ్మజ్ఞానము శీతోష్ణ రూపమైనటువంటి బ్రహ్మాండ ఆకారము చేత అగ్ని అని చంద్రుడు అనే పేర్లను పెట్టుకొని అగ్నినా అంటే అగ్ని అనేటువంటిది ఏ విధంగా అగ్నినాడి లేదా సుషుమ్న నాడి లేదు చంద్రనాడి లేదా ఎడానాడి అనేటువంటి నామాలను ఎలా పొందుతూ ఉన్నదో అలాగే జీవుల యొక్క వ్యష్టి దేహాల సృష్టి యందు కూడా పొందుచూ ఉన్నది. కాబట్టి రామ ముఖానికి దాదాపు 12 అంగుళాల దూరములో చంద్రుని యొక్క అపానము వాయువు అని చెప్తాం. అయితే ఈ అపాన వాయువు యొక్క 16వ కళ సూర్యుని యొక్క ప్రాణవాయువుదే అవుతూ ఉన్నది. అక్కడ అంటే ప్రాణవాయువు అపానవాయువుల యొక్క సంధియందు నీవు స్థిరంగా నిలిచియుండు. అంటే హృదయాకాశమును ఎక్కడైతే సూర్యుని స్థానము ఉన్నదో ఆ ప్రాణవాయువు యొక్క సమాప్తి యందు చంద్రుడు అంటే అపానము కేవలము నిజస్థితి చేత పొందబడుచూ ఉంటుందో అక్కడ నీవు స్థితి కలిగి ఉండు. ఎలాగా హృదయాకాశమున ఎక్కడ సూర్యుని యొక్క స్థానమున చంద్రుడు కేవలము నిజస్థితి చేత పొందబడుచూ ఉన్నాడు అక్కడే నీవు స్థితి కలిగి ఉండు. అంటే ప్రాణవాయువు యొక్క సమాప్తి ఎక్కడ జరుగుతుందో అక్కడే అపానవాయువు యొక్క ఉత్పన్నం జరుగుతుంది. అక్కడ నీవు ఆ సంధి ప్రదేశంలో స్థితి కలిగి ఉండు. కాబట్టి రామ చిదాదిత్యుడు ఉష్ణరూపుడు లేక అగ్నిరూపుడని, చంద్రుడు శీతల రూపుడు అని చెప్పబడింది కదా. అంటే అర్ధరేచక అర్ధపూరక అంతరాళమున సగమే వదిలిపెట్టడం వాయువుని, సగమే పూరించడం ఇది అంతరాళమున ఉన్నటువంటి ఎక్కడైతే ఈ అగ్ని చంద్రులు లేక ప్రాణవాయువు అపానవాయువులు ప్రతిబింబ రూపమున ఉంటాయో అక్కడ నీవు కూడా స్థిరంగా ఉండు అని చెబుతూ శరీరే సోమ సూర్యాగ్ని సంక్రాంతిఘ్నో భావానఘ తత్ర సంక్రాంతి కాలా హి బాహ్య స్తృణ సమాహ స్మృత. కాబట్టి పాపరహితుడివైన ఓ రామచంద్ర వసంతకాలము గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరదృతువు వసంత ఋతువు అంటే వసంత గ్రీష్మ
శరదృతువులందు క్రమంగా కూడా ఉష్ణము చేత శీతలము గ్రహించబడటం చేత చంద్రుని యొక్క అగ్ని సంక్రాంతి అవుతుంది. ఇంకా శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువులందు క్రమంగా శీతలము చేత ఉష్ణము గ్రసింపబడడం చేత అగ్ని యొక్క చంద్ర సంక్రాంతి అవుతుంది. ఆ రెంటి యొక్క సంధికాలమునందు మేషము మొదలుకొని మీనము వరకు కూడా, అంటే ఈ మేషాది రాశుల యందు సూర్యుని యొక్క సంశ్రాంతి అనేటువంటిది సంభవిస్తుంది కదా. అదే రీతిగా శరీరమందు జఠరాగ్ని చేత అపానము యొక్క శీతలత్వము మృంగివేయబడినప్పుడు చంద్రుని యొక్క అగ్ని సంక్రాంతియు, ప్రాణం యొక్క ఉష్ణత్వము బాహ్య శీతలత్వము చేత గ్రహింపబడినప్పుడు అగ్ని యొక్క చంద్ర సంక్రాంతియు అవుతూ ఉంటాయి. ఆ రెండింటి యొక్క సంధి యందు కూడా సూర్య సంక్రాంతి అనేది సంభవిస్తుంది. ఇలాగా శరీరమున నీవు చంద్ర సూర్య అగ్నుల సంక్రాంతులను తెలియు. ముఖ్య సంక్రాంతి కాలములు ఇవే. బాహ్య సంక్రాంతి కాలాలు మరి గడ్డిపోచలతో సమానములైనవి అని చెబుతూ సంక్రాంతి ముత్తరముధాయన మంగ సమ్యక్కాలం తదా విషువత యది దేహవాతై అంతర్బహిష్టమివ వేత్సి యదనుభూతం తచ్చోభసేత్ర నా పునః పరమభ్యుపేత. ఓ రామచంద్ర, బాహ్య ప్రసిద్ధములైనటువంటి సంక్రాంతి అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము మొదలైనటువంటి వాటిని దేహమునందలి ప్రాణ అపాన వాయువుల యొక్క గతిభేదము ద్వారా ఆ అభ్యంతరమునందే ఉన్నట్లుగా నీవు గనక తెలిసినట్లయితే అప్పుడే యోగుల యొక్క సభయందు నీవు కూడా శోభిస్తావు. లేకపోతే అలా కానే కావు. కుండలిన్యాః ప్రపంగేన రోగోద్భవశమక్రమాః సిద్ధిసిద్ధే క్షణోపాయాధ్యాశేషామిహ వన్యతే. అంటే ఈ కుండలిని అనేటువంటి ప్రసంగవశమున రోగాల యొక్క ఉత్పత్తి గురించి, అవి శమించిపోయేటువంటి క్రమాన్ని గురించి కూడా వర్ణించి తెలియజేసి ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు అగ్నిశోమ విచారణము అనేటువంటి విషయాన్ని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేసి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. అణుతాం స్థూలతాం వాపి యదా గచ్చతి యోగినాం దేహో నామ తదా సమ్యక్ పక్షయమాణమిహ శృణు. ఇంకా వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారంటే, ఓ రామచంద్ర, యోగుల యొక్క దేహమే ప్రకారమణుత్వ స్థూలత్వాలను పొందుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే ఆ క్రమమంతా కూడా ఉత్తమ రీతి నీకు నేను తెలియజేస్తూ ఉన్నాను విను. ఎలాగంటే రామ, యోగుల యొక్క దేహ ప్రకారమే, అంటే యోగుల దేహం ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగానే అణుత్వం కానీ స్థూలత్వం కానీ, అంటే యోగుల యొక్క శరీరాలు అణువంతా చేయడం అంటే కృషింపజేయడం, స్థూలంగా మేరు పర్వతం కంటే కూడా ఇంకా హెచ్చుగా మొత్తం స్థూలత్వంని ఏ విధంగా పొందుతుందో ఆ క్రమాన్ని మొత్తాన్ని కూడా నేను నీకు మంచిగా తెలియజేస్తాను, దానిని విను అని చెబుతూ, హృదయ కమల చక్రము పైన, అంటే హృదయ కమలము అనేటువంటిది అదే సహస్ర కమలము అనేది ఉన్నది కదా, ఆ చక్రంపై అగ్నికణము అనేటువంటిది బంగారపు తుమ్మెదలాగానే ఉంటుంది, లేకపోతే సాయంకాలపు మేఘంలో ఉన్నటువంటి మెరుపులాగాను ప్రకాశిస్తుంది. ఆ అగ్నికణము అనేటువంటిది ప్రవర్తన ఉపాయమైనటువంటి జ్ఞానము చేత గొప్ప వాయువులాగానే వెంటనే వృద్ధిని పొందుతుంది. జ్ఞానరూపము చేత మరి దేహమున నిజముగా సూర్యునిలాగానే ప్రకాశిస్తూ ఉంటుంది హృదయాకాశంలో. అంటే ప్రాతకాలమునందు, అంటే తెల్లవారుజామున ఆకాశమునందు సూర్యునిలాగానే ఆ అగ్ని కిరణాలు అనేటువంటివి వృద్ధిని పొందుతాయి. బంగారమును అగ్ని ద్రవింపజేసినట్లుగానే దేహమంతటినీ కూడా ద్రవింపజేస్తూ ఉన్నది. అంతేకాదు, జలాన్ని కనుక స్పర్శించడానికి సహింపలేనటువంటి ఆ అగ్ని పాదాల పర్యంతం కూడా యోగయుక్తి చేత ద్రవింపజేస్తూ ఉంటుంది.
ఇంకా కూడా తన యొక్క ఉష్ణత్వము చేత జలమును కూడా శోషింపజేస్తుంది. అంటే ద్రవోపసంహార రూపయుక్తి అనేటువంటి దాని ద్వారా జలాన్ని కూడా శోషింపజేస్తూ ఉంటుంది. ఈ విధంగా దేహం నుండి వేరైపోతుంది. వేరయ్యి మనస్సు రూపంలో సూక్ష్మదేహమున ఉంటూ ఉంటుంది. ఈ విధంగా పార్థివ అంటే ఈ పృథివీతత్వమైనటువంటి జలము అంటే ఈ శరీరాల రెంటిని కూడా ద్రవింపజేస్తుంది. చేసి విక్షోభితమైనటువంటి ప్రాణవాయువు ద్వారా తాను వాయువు చేత మంచులాగానే మరి లీనమైపోతూ ఉన్నది. ఆ తర్వాత కుండలిని శక్తి కూడా సుషుమ్నా నాడీ రహితమైపోతుంది. అలా దాని యొక్క సంస్కారము చేత, దాని యొక్క కోరిక మేరకు ఆ యొక్క సంస్కారము చేత శోభితమైనటువంటి ఆతివాహిక దేహాకాశమందు అగ్ని నుండి బయటకు వచ్చినటువంటి పొగలాగానే స్థితిని పొందుతూ ఉంటుంది. ఈ విధంగా క్రోడీకృత మనోబుద్ధిమయ జీవాదహంకృతి అంతఃస్ఫుర చమత్కార ధూమలేఖేవ వాఘరి. అంటే మనోబుద్ధి జీవాది సహితమైనటువంటి మనసు ద్వారా, బుద్ధి ద్వారా జీవుడు మొదలైన వాటితో కూడుకొని ఈ సూక్ష్మ శరీరమునందు అహంకారాన్ని ప్రవేశింపజేసినటువంటిది. అభ్యంతరమునందు స్వేచ్ఛమైనటువంటి విహార శక్తితో కూడుకొని ఈ చిత్ప్రకాశం యొక్క చమత్కారంతో కూడి అది నగరమునందలి అంటే ధూమపంక్తిలాగానే శోభిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే నగరంలో ఉన్నటువంటి మనకి పొగ మంచు ఎలా కనబడుతుందో అలా కనబడుతూ ఉంటుంది. ఆ శక్తి కమలనాల పర్వత మరి అంటే తామర తోడులాగా పర్వతమంతా లేదా గడ్డి పోచయందు, గోడయందు, శిలలయందు, రాళ్ళయందు, స్వర్గమునందు, భూమిపైన భూమినందు భూమిపైనందు కూడా ఎక్కడికి ఎగటానికైనా సరే అది నియోగింపబడుతూ ఉంటుంది. ఆ చోటికే లెస్సగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కుండలిని శక్తియో పూర్వము అగ్ని యందు ఉపసంహరించినటువంటి జలభాగాన్ని ఎప్పుడైతే త్యజిస్తూ ఉన్నదో అప్పుడు మరలా కూడా స్థూలమైనటువంటి భావన చేత క్రమంగా బావి యందు విడవబడినటువంటి చర్మపాత్ర నీటి చేత నింపబడినట్లుగానే రసము చేత అంతటా కూడా నిండిపోతూ ఉన్నది. కాబట్టి ఓ రామ, అలాగా రసము చేత నిండిపోయినటువంటి ఏ ఆకారమునైతే అది భావన చేస్తుందో ఆ ఆకారమునే చిత్రకారుని బుద్ధి యందు రేఖాకృతిలాగానే శీఘ్రముగా ధరిస్తుంది. బొమ్మ వేయాలనుకునేటువంటి వాని యొక్క బుద్ధిలో వేయాల్సిన బొమ్మ చిత్రించినట్లుగానే శీఘ్రంగా ఆ ఆకృతిని దాలుస్తూ ఉన్నది. అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి బీజశక్తి ఈ యొక్క చేతులు, కాళ్ళు మొదలైనవన్నీ కూడా ఉత్పన్నమైన స్థితిని ఎలా పొందుతాయో అలాగే ఆ కుండలిని శక్తి తర్వాత దృఢభావన వశము చేత ఈ యొక్క ఎముకలు మొదలైనటువంటి రూపాలను కూడా పొందుతూ ఉంటుంది. ఆ తర్వాత తాను కోరినటువంటి ఆ సుమేరువు అంటే మేరు పర్వతము మొదలైన వాని వంటి గొప్పదైనటువంటి ఆకృతిని కూడా పొందుతుంది. అంతేకాదు గడ్డి పోచల వంటి తృణాదుల వంటి అల్పమైనటువంటి ఆకృతిని అణువు ఆకృతిగా కూడా తన యొక్క జీవశక్తిని పొందుచున్నది అని చెబుతూ, కాబట్టి శృతం త్వయా యోగ సాధ్యమని మాధ్యర్థ సాధనం జ్ఞాన సాధ్యమిదానీం త్వం శృణు శ్రవణభూషణం. ఓ రామ, యోగ సాధ్యమైనటువంటి అణిమాది పదార్థాల సాధనమును నీవు విని ఉన్నావు. ఏది అణిమ, లఘిమ, గరిమ, మహిమ, మరి సిద్ధి, ప్రాప్తి, ప్రాకామ్యము, వసి, ఈసత్వము అనేటువంటి అనిమాది అష్టసిద్ధులను గురించి కూడా నేను నీకు అవి చేసేటువంటి సాధనాన్ని గురించి కూడా నేను నీకు తెలియజేశాను. ఇంకా శ్రవణభూషణమైనటువంటి జ్ఞానసాధ్య క్రమాన్ని విను. ఏది వింటే నీకు మరి విషయము అనేటువంటిది అందంగా అలంకృతమై ఉంటుందో ఆ శ్రవణయోగ్యమైనటువంటి జ్ఞాన సాధ్యాన్ని క్రమాన్ని గురించి, జ్ఞానం ఏ విధంగా సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను బోధిస్తాను. దానిని గురించి విను. ఏకం చిన్మాత్రమస్తిహ శుద్ధం సౌమ్యామలక్షితం సూక్ష్మతరం శాంతం నా జగన్నా జగత్క్రియా. అంటే ఈ ప్రపంచమున ఏకమై ఉన్నది.
శుద్ధమై ఉన్నది, అలక్షితమై ఉన్నది, సూక్ష్మము కంటే కూడా సూక్ష్మమై ఉన్నది. శాంతమైనటువంటి ఏ చిన్మాత్ర వస్తువు ఈ ప్రపంచమున ఉన్నది. అటువంటి జగత్తు కానీ దాని యొక్క క్రియ కానీ వాస్తవంగా ఉన్నవా అంటే లేవు. ఎలా అంటే ఏకమై ఒక్కటియే అయి శుద్ధమై స్వచ్ఛమై అలక్షితమై దాన్ని లక్షించడానికి సాధ్యము కానిది అయి సూక్ష్మ కంటే కూడా సూక్ష్మమై సూక్ష్మాతి సూక్ష్మమై శాంతమై ఉన్నటువంటి చిన్మాత్ర వస్తువే ఈ ప్రపంచమున ఉన్నది, కానీ రెండవది లేదు. జగత్తు కానీ దాని యొక్క క్రియ కానీ వాస్తవానికి విచారించి చూసినప్పుడు లేనే లేవు. ఆ చిన్మాత్రము ఎప్పుడైతే ధ్యాసము చేత తనకు తానే సంకల్పం వైపుకి అది వెళ్తూ ఉన్నదో అప్పుడు కలుషత్వాన్ని పొందిన దాని వలె ఉన్నదే జీవుడు అని చెప్పబడుతుంది. అంటే మూఢ బాలకుడు ఉన్నాడనుకో, ఉద్ధతుడగు యక్షుని గాంచు విధంగానే. అంటే మూర్ఖుడైనటువంటి అజ్ఞాని ఉంటే తను ఊహించుకున్నటువంటి ఆ యొక్క యక్షుణ్ణి రాక్షసుణ్ణి చూస్తాడు ఊహించుకుని భయపడి. ఆ విధంగానే జీవుడు కూడా అసత్య భావన అవశము చేత తన యందు స్థూల శరీరాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే జ్ఞానదీపము చేత ఎప్పుడైతే సమ్యక్ ప్రకాశాన్ని సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు ఆ జీవునకు శరత్కాల మేఘంలాగానే సంకల్పం యొక్క మోహము కూడా క్షయించిపోతుంది. అంటే శాంతి మాయాతి దేహోయం సర్వసంకల్ప సంక్షయ తథా రాఘవ నిశేషం దేపస్థై లక్షయేధ. ఓ రాఘవ, సంకల్పము నశించిందా ఇంకా ఈ స్థూల దేహము అనేటువంటిది నూనె లేనటువంటి ఒత్తిలాగానే ఇది నూనె లేని, అంటే నూనె అయిపోతే దీపం శమించిపోతుంది, అలాగే నశించిపోతుంది. రామ, సర్వ సంకల్పాలు నశించిపోయినాయా, స్థూల దేహము అనేటువంటిది లేదు. అలాగే తైలం అయిపోయిందా, దీపం శమిస్తుంది అని చెబుతూ అలా తైలమైపోయినటువంటి దీపంలాగానే దీపం శమించినట్లుగానే సర్వ సంకల్పాలు నశించిపోతే స్థూల దేహము నశించిపోతూ ఉంటుంది అని చెబుతూ నిద్రావ్యపకమే జంతుర్యదా స్వప్నం న పశ్యతి జీవోపి భావితే సత్యే తదా దేహం న పశ్యతి. అంటే నిద్ర నుండి మేల్కాంచిన తర్వాత ఏమవుతుంది, ప్రాణి స్వప్నాన్ని చూడడు. ఎందుకు? ప్రాణి అప్పటి వరకు కూడా స్వప్నాన్ని కంచాడు, స్వప్నానుభవాలు పొందాడు. అయితే స్వప్నం అయిపోయింది అంటే నిద్ర నుండి మెలకువ వచ్చింది. అప్పుడు మెలకువ వచ్చిన తర్వాత ఆ స్వప్నాన్ని చూస్తాడా, తలుచుకుంటాడు తప్ప చూడలేడు. అంటే అలాగే సత్యాన్ని ఎరిగినట్టు తర్వాత జీవుడికి ఇక దేహాన్ని చూడకుండా ఉంటాడు. ఏ విధంగా మెలకువ వస్తే కల ఎలా లేకుండా పోయిందో అలాగే సత్యాన్ని గురించి తెలిసిన తర్వాత జీవుడిక అసత్యమైనటువంటి దేహాన్ని వాడు చూడకుండానే ఉంటాడు. అంటే నిద్రలో నుండి మేల్కాంచిన తర్వాత ప్రాణి స్వప్నాన్ని చూడనట్లుగానే సత్యాన్ని తెలిసిన తర్వాత జీవుడు ఇంకా దేహాన్ని చూడలేడు అని చెబుతూ ఎలాగంటే అతత్వే తత్వభావేన జీవో దేహావృతస్థిత నిర్దేహో భవతి శ్రీమాన్ సుఖీ తత్వైక భావన. అతత్వములైనటువంటి అంటే అవి స్థిర పదార్థములే కానటువంటి, అంటే శాశ్వత సత్య వస్తువులే కానటువంటి దేహాదుల యందు తత్వభావన ఎవడైతే చేస్తాడో అటువంటి జీవుడు దేహయుక్తుడై ఉంటూ ఉన్నాడు. అసత్యమైనటువంటి పదార్థమునందు సత్యభావన కలిగి ఉంటాడు. అస్థిర పదార్థమునందు స్థిర భావన కలిగి ఉండేటువంటి జీవుడు ఎవడైతే ఉంటాడో వాడే దేహముతో కూడుకొని ఉంటూ ఉన్నాడు. ఈ దేహమే సత్యము అని భావిస్తూ ఉంటున్నాడు. కానీ ఏకతత్వము యొక్క అంటే ఏకతత్వమైనటువంటి బ్రహ్మము యొక్క భావన చేయడం చేత వాడు దేహము అనేటువంటిది నశించిన వాడే అవుతున్నాడు. దేహము ఉండి కూడా దేహాన్ని చూడడం లేదు. అటువంటి దేహరహితుడై శ్రీమంతుడై సుఖీ అవుతూ ఉన్నాడు. అంటే అనాత్మ వస్తువులైనటువంటి దేహాదుల యందు ఆత్మభావన కలిగి ఉండడం వలన జీవుడు దేహముతో కలిసి వర్తిస్తూ ఉన్నాడు.
దేహమే నేను అనుకుంటున్నాడు. అనాత్మ వస్తువులను వదిలేశాడు అనుకో, కేవలం ఆత్మనే భావించడం వలన దేహరహితుడే అవుతూ ఉన్నాడు. అంటే మోక్షము అనేటువంటి ఐశ్వర్యయుతుడే సుఖవంతుడే అవుతూ ఉన్నాడు. అనాత్మనే శరీరదావాత్మ భావన మంఘయత్ సూర్యాధ్యాలోక దుర్భేదం హార్దం తద్దారుణం తమః. అనాత్మ రూపములైనటువంటి అస్థిర రూపములైనటువంటి శరీరాదులు యందు ఎవడైతే ఆత్మభావన చేస్తాడో, ఇది సత్యమనే భావన చేసి కలిగి ఉంటాడో, అతడు గాఢమైనటువంటి హృదయమునందలి చీకటి సూర్యాదుల యొక్క ప్రకాశము చేత అది నశింపనేరదు. వాని అంతఃకరణంలో ఉన్నటువంటి అజ్ఞానము బయట వెలిగేటువంటి సూర్యుని ద్వారా చీకటి అనేది నశించదు. ఎందుకు అంటే అస్థిరమైన శరీరాదుల యందు స్థిర భావన కలిగి ఉన్నాడు అని చెబుతూ, అంటే అనాత్మ రూపులకు అక్కడ సద్వస్తువే కానీ స్థిరమే కానటువంటి అవిద్యాజనితమైనటువంటి ఈ అనాత్మరూపులకు వచ్చిపోయేటువంటి శరీరాదుల యందు స్థిర భావన సత్యభావన ఎవడైతే చేస్తూ ఉన్నాడో, వాడి హృదయంలో ఉన్నటువంటి ఏ గాఢమైనటువంటి అజ్ఞాన తమము ఉన్నదో అది ఈ పాంచభౌతికమైనటువంటి సూర్యుని యొక్క ప్రకాశము చేత అటువంటి చీకటి అనేది ఎప్పటికీ నశించదు అని చెబుతూ, ఆత్మన్యేవాత్మభావేన సర్వవ్యాపి నిరంజనం చిన్మాత్రం అమలోస్మీతి జ్ఞానాదిత్యేవ నశ్యతి. కానీ ఆత్మయందు అనాత్మ భావన అంటే ఆత్మయందు ఆత్మభావన చేయడం చేత ఏ ఆత్మ వస్తువైతే ఉన్నదో, సత్య వస్తువైతే ఉన్నదో, దాని యందు సత్య వస్తువునందు సత్యభావన చేయడం చేత అప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. ఆ ఉదయించినటువంటి జ్ఞానం సర్వవ్యాపకంగా ఉంటుంది, నిరంజనమై ఉంటుంది. మాలిన్యరహితమైనటువంటి చిన్మాత్రమే నేను అనేటువంటి జ్ఞానరూప సూర్యుని చేత ఆ అజ్ఞానము అనేది నశించిపోతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఆత్మయందు ఆత్మభావనే చేయడం చేత సత్యాన్ని సత్యముగానే చూడడం చేత ఉదయించేటువంటి జ్ఞానము సర్వవ్యాపి అయి నిరంజనమై నిర్మలమైనటువంటి చిన్మాత్రమే నేను అనేటువంటి జ్ఞానరూప సూర్యుని చేత మాత్రమే ఈ యొక్క అజ్ఞాన గాఢమైన హృదయంలో ఉన్నటువంటి తమస్సు ఈ యొక్క జ్ఞానరూప సూర్యుని చేత మాత్రమే నశిస్తుంది అని చెబుతూ, అంటే ఇతరులైనటువంటి ఆత్మజ్ఞానులను సత్య సంకల్పయుతులైనటువంటి అంటే ఆ ఆత్మజ్ఞానంతో నిండిపోయి సత్య సంకల్పంతో నిండిపోయి ఉన్నటువంటి మహాత్ములను తాము ఎలా భావన చేస్తారో అటువంటి దృఢభావనము చేత శీఘ్రము అట్లాగే సత్యాన్ని సత్యంగానే చూడగలుగుతారు. దృఢభావానుసంధాన ద్విమూఢ అపి రాఘవ విషం నయంత్యమృతత మమృతం విషతామపి. కాబట్టి ఓ రాఘవ, దృఢభావన యొక్క అనుసంధానము చేత అతి మూఢులైనప్పటికీ కూడా విషము అమృతముగాను అమృతము విషముగాను కూడా చేస్తూ ఉన్నారు. ఎలాగంటే రాఘవ, దృఢమైనటువంటి భావన చేయడం చేత మూఢులు అయినటువంటి వారు కూడా విషాన్ని అమృతంగా చేస్తారు. ఎందుకు? దృఢమైన భావన చేత అమృతాన్ని విషంగాను కూడా చేసి వేస్తున్నారు. అంటే ఇక వివేకులైనటువంటి వారు ఆత్మను గురించి దృఢమైనటువంటి భావన చేయడం చేత ఆత్మరూపులే అవుతూ ఉన్నారు, ఇందులో ఎటువంటి సందేహము లేదు అని చెబుతూ, ఇలాగా ఇటువంటి దృఢభావన చేత ఏ పదార్థము ఎప్పుడు ఎట్లా భావింపబడుతూ ఉన్నదో అప్పుడు అది ఆ విధంగానే అగుతూ ఉండడం అనేటువంటిది లోకమునందు అనేక సార్లు కూడా చూడబడింది. సత్యభావన దృష్టోయం దేహో భవత్యలం దృష్టస్య సత్యభావేషు భావేన వ్యోమతాం యాతి దేహకః. ఈ దేహము సత్యభావన చేత చూడబడిందనుకో దేహమే అవుతుంది. అసత్యభావన చేత చూడబడిందో బ్రహ్మాకాశ రూపత్వాన్నే పొందుతూ ఉంటుంది. ఈ దేహాలు సత్యము అనే భావన చేత చూసామో దేహము పూర్ణంగా దేహమే అవుతుంది.
ఈ దేహము అసత్యము అనే భావన చేత చూస్తూ ఉన్నామో దేహము చిదాకాశ రూపత్వాన్ని పొందుతూ ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.